వరంగల్ జిల్లాను మోంతా తుఫాను నిండా ముంచింది. భారీ వర్షానికి వరంగల్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరంగల్ హన్మకొండ నగరాలను అనుసంధానం చేసే హంటర్ రోడ్డులో బోందివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ములుగు రోడ్డు వద్ద నాలా ఉధృతంగా ప్రవహించడంతో వరంగల్ హన్మకొండకు సంబంధాలు తెగిపోయాయి. సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరంగల్ తూర్పులో అధికారులు 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను డిజాస్టర్ సిబ్బంది పడవల సహాయంతో అక్కడికి తరలిస్తున్నారు. వర్షం తగ్గినా హన్మకొండ ఇంకా జల దిగ్బంధంలోనే ఉంది. వడ్డేపల్లి చెరువు మత్తడి దుంకుతుండటంతో నయీం నగర్ నాల నిండుగా ప్రవహిస్తోంది. దీంతో సమీప కాలనీలోకి వరద నీరు భారీగా చేరింది. గోపాల్పూర్, టీవీ టవర్, సమ్మయ్య నగర్, అమరావతి కాలనీ, నయీం నగర్, పోచమ్మకుంట, హనుమాన్ నగర్, పెగడపల్లి డబ్బాలు, గుండ్ల సింగారం, ఇంద్రమ్మ కాలనీలోకి నడుములోతు నీళ్లు చేరాయి. ఇక స్థానిక 100 ఫీట్ రోడ్ పూర్తిగా సంద్రాన్ని తలపిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మరి వరంగల్ ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? తుఫాన్ వస్తుందని ఒక వారం 10 రోజుల నుంచే హెచ్చరికలు చేస్తూ ఉంది వాతావరణ శాఖ. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, జిల్లా యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయలేదు పూర్తి స్థాయిలో. ఈ వరదలకు అది నిదర్శనంగా మనం చెప్పాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా నిన్న వణికిపోయిన సందర్భం కనిపించింది. పూర్తి స్థాయిలో మోంతా తుఫాన్ ఇటు వరంగల్, హన్మకొండ నగరాలు అంటే జీడబ్ల్యూఎంసీ పరిధిలో వణికించినటువంటి సందర్భం కనిపించింది. ప్రజలంతా కూడా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతికినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. నిన్న 8 గంటల తర్వాత వర్షం మోస్తరుగా మొదలై నిన్న అర్ధరాత్రి వరకు కురిసింది. అంటే నిన్న అర్ధరాత్రి తర్వాత కూడా వర్షం కురిస్తే వరంగల్ హన్మకొండ 2 నగరాలు కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. అంటే ఇప్పుడు కూడా ఒక నదిని, సముద్రాన్ని తలపించే విధంగా వరద ప్రవాహం హన్మకొండలోని 100 ఫీట్ రోడ్లో ఉందంటే ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా 2005 తర్వాత లైలా, నీలం తుఫాను, తిత్లీ, హుదూద్ లాంటి తుఫాన్లను తట్టుకొని వరంగల్ నగరం నిలబడింది. కానీ మోంతా తుఫాను దెబ్బకైతే విలవిలా వణికిపోయినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంలో వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి పాలకులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం విఫలమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. మనం ఒక పక్క కారు కూడా ఒక పక్కకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి. ఇలా మనం చూసే ఒక గల్లీ మాత్రమే ఇది. ఇలాంటి గల్లీలు, ఇలాంటి కాలనీలు వందలాది ఇప్పుడు జల దిగ్బంధంలోనే వరంగల్, హన్మకొండ నగరంలో ఉన్నటువంటి సందర్భం. గతంలో వరదలు వస్తే ఒక సమ్మయ్య, మైసయ్య నగర్ ఇలా కొన్ని కాలనీల పేర్లు గుర్తొస్తే ఇవాళ వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో ఏ కాలనీలో చూసినా కూడా ఇదే పరిస్థితి. అంటే మేము ఇవాళ సేఫ్గా ఉన్నాం, మా కాలనీ సేఫ్ అనుకున్నటువంటి ప్రజలు కూడా నిన్న బిల్డింగ్ల మీదకెక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవాల్సి వచ్చింది. మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఇట్లాంటి విషయాల్లో అప్రమత్తం చేయాల్సింది పోయి, అంటే నిన్న సెలవు కూడా మనం గమనిస్తే 12 గంటల తర్వాత విద్యార్థులు సెలవు ప్రకటించారు. అప్పటికే స్కూళ్లకు పిల్లలు వెళ్ళినటువంటి సందర్భం. పునరావాస కేంద్రాలు వరదలు వస్తాయన్నటువంటి అంచనాలు ఉన్నప్పటికీ కూడా పునరావాస కేంద్రాలు నిన్న సాయంత్రం తర్వాత ఏర్పాటు చేశారు. అప్పటికే నగరం అంతా కూడా జల దిగ్బంధంలో మునిగిపోయింది. ఇట్లాంటి విషయాన్ని ఏం చెప్తారు, వాళ్ళ పాలకులకు ఏం సూచన చేస్తారు? వర్షాలు, తుఫాన్లు చెప్పి రావు, కానీ అయినా కూడా వాతావరణ శాఖ మోంతా తుఫాను వరంగల్ను ముంచేస్తుంది అని చెప్పి రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ముందస్తుగా వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరించినా కూడా వరంగల్లో ముఖ్యంగా సమ్మయ్య నగరు, బొక్కలగడ్డ, లేకపోతే అటు గోకుల్ నగరు, గాంధీనగరు, తర్వాత నాగేంద్రనగర్ కాలనీ ఇలాంటి కాలనీస్ ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు వరదల్లో మునుగుతాయని తెలిసినా కూడా కనీస చర్యలు చేపట్టకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడము, ప్రజలను అలర్ట్ చేయకపోవడము, ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు తరలించకపోవడం అనేది నిజంగా బాధాకరం. అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. నిజంగా నిన్న రాత్రి 11 తర్వాత వర్షం ఆగిపోవడం వల్ల ఈరోజు వరంగల్ ఈ ప్రమాదం నుండి బయటపడ్డది. కానీ లేకపోతే వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ 3 నగరాలు మొత్తం కొట్టుకపోయేటి. ఈ స్లమ్స్ అని, కాలనీస్ అనే తేడా లేకుండా మొత్తం
మొత్తం త్రినగరాలు మొత్తం మునిగిపోయేటువంటి ఒక పరిస్థితి ఉండేది. అదృష్టవశాత్తు నిన్న రాత్రి 11 తర్వాత ఈ సిటీలో వర్షం ఆగిపోవడం వల్ల ఈ సమయంలో చాలా మంది ఫస్ట్ ఫ్లోర్లో నిలబడి మనకు సైగలు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పి. అయినా కూడా ఇప్పటివరకు అధికారులు కనీసం వాళ్ళ జాడ లేదు. కనీసం ఇప్పుడు ఏంది 9:15 అయింది, మేమే ఉదయం 7 గంటల నుంచి మేము కాలనీలు తిరుగుతున్నాము, పరిస్థితులు తెలుసుకుంటున్నాము. మరి అధికారులు ఎక్కడ పోయినలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ నుండి నల్గొండ నుంచి హైదరాబాద్కు హెలికాప్టర్ తిరుగుతారు. మరి వరంగల్ నగరంలో ఈరోజు రామన్నపేటలో కానీ, అటు కాపువాడలో కానీ, భద్రకాళి చుట్టూన్నటువంటి ప్రాంతంలో కానీ, లేదా పెద్దమ్మగడ్డ సైడ్ చాలా మంది ఈరోజు వరదల్లో చిక్కుకుపోయినలు, మమ్మల్ని రక్షించండి అని చెప్పి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నా కూడా మరి హెలికాప్టర్లు పంపించవచ్చు కదా. మీకేమో మీ జల్సాల కోసం మీరు హెలికాప్టర్లు తిరుగుతారు, ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రం హెలికాప్టర్లు తీసుకురారు. మరి ఇంత జరుగుతుంటే ఈరోజు కేవలం వరంగల్ నగరమే కాదండి, రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ఈరోజు మునిగిపోయినాయి. ముఖ్యంగా పంటల విషయంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ వడ్లు ఇప్పుడిప్పుడే ఆ గొలుసు ఇంతున్నటువంటి సందర్భంలో కూడా ఆ నష్టం జరిగింది. మొక్కజొన్నలు ఎండబెట్టుకుంటే అవి కూడా మొత్తం వర్షంతోనే నానినాయి. ఇంత తీవ్రమైన నష్టం జరుగుతుంటే మోంతా తుఫాన్ వస్తుందని చెప్పేసి మరి వాతావరణ శాఖ మీడియా మొత్తం హెచ్చరించినా కూడా మంత్రులు ఎక్కడ వేయంలో మంత్రులు కట్టగట్టుకొని ఈరోజు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తున్నారు. మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో డివిజన్కి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఈ సందర్భంలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో జిల్లాకి ఇన్ఛార్జ్ ఉండి, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు నియోజకవర్గాల ఇన్ఛార్జ్గా ఉండి ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఈరోజు జూబ్లీహిల్స్ కేంద్రంగా వాళ్ళు మొత్తం ప్రచారం చేసుకోవడము. ఈరోజు ఓ దిక్కు అది అంటారు కదా, రోమ్ నగరం తగలబడతా ఉంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఓ దిక్కు నగరాలు మొత్తం మునిగిపోతూ ఉంటే, పంట నష్టం తీవ్రమై రైతులు రోధిస్తూ ఉంటే వాళ్ళు మాత్రము జూబ్లీహిల్స్లో మకాం వేయడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మేము కోరుతున్నది ఏంటంటే చాలా ప్రాంతాలను ఇక్కడ సమ్మాయి నగర్ కానీ, లేకపోతే గోకుల్ నగరు, గాంధీనగరు, లేకపోతే పెద్దమ్మగడ్డ, అటు నయీం నగర్ ప్రాంతాలు, బొక్కలగడ్డ, రామన్నపేట, భవానీ నగరు, అదేవిధంగా మన వరంగల్ అండర్ గ్రౌండ్ ఆ ప్రాంతం కానీ మొత్తము చాలా తీవ్రంగా నష్టపోయిన ప్రజలు. ఇంతకుముందు చూసినాం జులైవాడలను అయితే పాపం బియ్యం దడిచిపోయినాయి, ఉప్పు, కారం, పప్పు, చింతపండు, పుస్తకాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ కూడా నష్టపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు వెంటనే ఇల్లు తిరగాలి, ఎన్యూమరేట్ చేయాలి, నష్టపరిహారం ఎంత చెల్లిస్తారో కూడా ప్రకటించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు నగరవాసులకు సంబంధించి ఎన్యూమరేట్ చేయాలి, వాళ్ళకి సంబంధించిన నష్టాన్ని అంచనా వేయాలని చెప్తా ఉన్నారు. వాళ్ళ రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఏ రైతు కూడా ఇవాళ సంతోషంగా లేనటువంటి పరిస్థితి. అంటే ఇంకొక 4-5 రోజులు, 10 రోజులు, కొన్ని చోట్ల 25 రోజులు అయితే చేతికి వచ్చేటువంటి పంట పూర్తిగా నష్టపోయారు. ఆ రైతులను ఎలా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క ఎమ్మెల్యే కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో అందుబాటులో లేనటువంటి పరిస్థితి. అంటే ఒక చోట వర్షం పడితే ఇంకొక చోట పడినటువంటి సందర్భంలో నిన్న ఎక్కడ చూసినా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏం చెప్తారు, రైతులను ఎట్లా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మొంతా వర్ష బీభత్సం వల్ల నిన్న వాగులు వంకలు పొంగి పొరులినాయి, చెరువులు అలుగుపోసినాయి, కొన్ని అయితే చెరువులు తెగిపోయినాయి, వాగులు తెగిపోయినాయి. మన జాతీయ రహదారి జనగాం నుంచి వరంగల్కి వచ్చేటువంటి జాతీయ రహదారి రఘునాథ్పల్లి దగ్గర తెగిపోతే రాత్రి మొత్తం వాహనాలు, లారీలు కానీ, డీసీఎంలు కానీ, లేకపోతే కార్లు కానీ, ఎక్కడిక్కడ బస్సులు నిలిచిపోయినాయి. అటువంటి ఆ పరిస్థితుల్లో పంట నష్టం ఎంత జరుగుతుందో మనం ఊహించవచ్చు. మొత్తము పంట పొలాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. వరి కానీ, లేకపోతే మొక్కజొన్న కానీ, ఇతర పంటలు కానీ మొత్తం తీవ్రంగా రైతులు నష్టపోయినలు. మరి అధికారులు ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో వాళ్ళు పర్యటించాలి, ఎన్యూమరేట్ చేయాలి. ఎక్కడెక్కడైతే మరి కాల్వలను మళ్లించగలుగుతారో, ఎక్కడైతే కొంచెం పంట నష్టం తగ్గించగలుగుతామో అక్కడ తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలా. వర్షం కొంచెం ఈ వరద ముప్పు కొంచెం తగ్గిన తర్వాత మరి వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి ఎన్యూమరేట్ చేయాలి. ఎన్యూమరేట్ చేసి ఎకరం చొప్పున ఎంత నష్టపరిహారం కట్టిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రానికి కూడా వీళ్ళు ఒక రిపోర్ట్ కనుక పంపితే కేంద్ర నిధులు కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. గతంలో కూడా మనం చూసినాము ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం తప్ప, ఎంతసేపు ప్రతిపక్ష పార్టీలను తిట్టడం తప్ప నిజంగా వీళ్ళు ప్రజలకు ఏదైనా చేయాలి, రైతులను ఆదుకోవాలనే సోయి మాత్రం లేదు. కాబట్టి ఎన్యూమరేషన్ చేసి వెంటనే కేంద్రానికి ఒక రిపోర్ట్ పంపించినట్టయితే తప్పకుండా కేంద్రం నుంచి కూడా కొంత సాయం అందుతుంది. మీరు కూడా కొంత సాయం అందించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాల్సినట్టుగా, ఇది అదేవిధంగా మత్స్యకారులను కానీ, లేకపోతే ఈ పశువులను పెంపకం చేసేటువంటి వాళ్ళని కూడా మనం తప్పకుండా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూసిన మీరు సమ్మాయి నగర్లా మీరు ఇక్కడ చూసిన లేదా బర్రెలు, ఆవులు మొత్తం రోడ్ల మీద కట్టేసాను.
చాలా పశువులు కొట్టుకపోయినాయి. మేము చూస్తుంటే కూడా ఇక్కడ చాలా పశువులు కొట్టుకపోయినాయి. కాబట్టి పశువుల నష్టాన్ని కూడా అంచనా వేయాలి. వాటికి సంబంధించి కూడా నష్టపరిహారం చెల్లించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన దయచేసి జూబ్లీహిల్స్ వీడాలి. ఇప్పటికైనా జూబ్లీహిల్స్ వీడి రాష్ట్రంలో ఎంత పంట నష్టం జరిగింది, ఎంత నష్టపరిహారం చెల్లించాలి, రాష్ట్రం ఎంత చెల్లిస్తుంది, కేంద్రం ఎంత చెల్లిస్తుంది అనే దాని మీద ఒక అంచనాకు వచ్చి ప్రజలకు రక్షణ కవచంగా నిలవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అది మనం ముఖ్యంగా చూడాల్సింది ఇక్కడ రాష్ట్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయికి రావాలి. ముఖ్యంగా మనం ఉన్నటువంటి సమ్మయ్య నగర్ ప్రాంతం, గోకుల్ నగర్ ప్రాంతం పూర్వం నుంచి కూడా ఇక్కడ పాడి పరిశ్రమను, పాడిని నమ్ముకొని ఏదైతే గేదెలు ఆవుల ద్వారా వ్యాపారం చేసేటువంటి, అంటే ముఖ్యంగా పాలన నమ్ముకునేటువంటి వ్యాపారులు ఉంటారు, పాలన మీద బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి, ఇక్కడ ఎన్యూమినేట్ చేయాలి. ఎవరైతే ప్రజలు నష్టపోయారో ప్రతి కాలనీకి అధికారులు తిరిగి అంచనా వేసి వాళ్ళకు నష్టపరిహారం అందించడంతో పాటు ప్రతి ఎకరాకు సంబంధించి క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు కూడా ఆ పంట నష్టాన్ని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఇవాళ రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. పూర్తిగా వరంగల్, హన్మకొండ నగరాలు అయితే ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇవాళ కూడా వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలైతే ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది.